Hello all. So today we are going to discuss about the three psychological perspectives and also about the learning theories. So you may have a question, why should we again go to the psychological perspectives and learning theories? Okay, so every teacher should know the perspectives and the learning theories so that they can make use of different techniques in the classroom, as well as they can focus on the learners or the learning styles. And moreover, if the teacher is aware of the theories, they can create a better learning environment in the classroom, isn't it? కదా అంటే ఈ పర్స్పెక్టివ్స్ లెర్నింగ్ థియరీస్ ఎందుకు నేర్చుకోవాలి మనము? ఎందుకంటే ఒక టీచర్ అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ పర్స్పెక్టివ్స్ థియరీస్ తెలిసి ఉండాలి. అవి తెలిస్తేనే క్లాస్ రూమ్లో డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేయగలరు. ప్లస్ టెక్నిక్సే కాకుండా లర్నర్ డిఫరెంట్ స్టైల్స్, ప్రతి లర్నర్కి వాళ్ళ తమదంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది అనుకున్నాం కదా. సో ఆ స్టైల్స్ తెలుస్తాయి. ఆ స్టైల్ని దృష్టిలో పెట్టుకుని టీచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ దట్ బెటర్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ కూడా క్లాస్ రూమ్లో క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకనే సో ఎవ్రీ టీచర్ షుడ్ అండ్ మస్ట్ నో ద పర్స్పెక్టివ్, psychological perspectives and the learning theories. Okay, so actually we have three perspectives, three psychological perspectives in learning. Three perspectives in learning. త్రీ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి మనకు లెర్నింగ్లో. సో ఈ త్రీ పర్స్పెక్టివ్స్ ఇన్ టర్న్ ఏం చేస్తాయంటే, ఈ త్రీ పర్స్పెక్టివ్స్ మనకి దీస్ త్రీ పర్స్పెక్టివ్స్ గివ్ రైజ్ టు లెర్నింగ్ థియరీస్. మళ్ళీ సో ఈ త్రీ పర్స్పెక్టివ్స్ మనకి లెర్నింగ్ థియరీస్ వీటిలోంచి డిరైవ్ అవ్వాయి అనమాట మనకి మళ్ళీ. సో ఈ లెర్నింగ్ థియరీస్ ఏంటి? లెర్నింగ్ థియరీస్ ఆఫ్ సెకండ్ లాంగ్వేజ్ అక్విజిషన్. ఓకే, సో మనకి త్రీ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి లెర్నింగ్లో. ఆ త్రీ పర్స్పెక్టివ్స్ దే గివ్ రైజ్ టు సమ్ లెర్నింగ్ థియరీస్ ఆఫ్ సెకండ్ లాంగ్వేజ్ అక్విజిషన్. సో అక్విజిషన్ ఇక్కడ అంటున్నాం కాబట్టి, సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు దీస్ త్రీ పర్స్పెక్టివ్స్ అండ్ లెర్నింగ్ థియరీస్ వీటిల్లోకి వెళ్ళే ముందర మనం అసలు ఒకసారి మళ్ళీ లాంగ్వేజ్ లెర్నింగ్ గురించి ఒకసారి మళ్ళీ రికాల్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది మనకి. సో వీ హ్యావ్ టు రికాల్ వన్స్ అగైన్ అబౌట్ లాంగ్వేజ్ లెర్నింగ్. సో we studied that language learning. సో ఇఫ్ యూ కెన్ రీకాల్, ఒకసారి మీరు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే, లాంగ్వేజ్ లెర్నింగ్ మనం చెప్పుకున్నాము కదా, లాంగ్వేజ్ లెర్నింగ్ చెప్పుకున్నాము. సో ఓకే, హౌ డు ఏ బేబీ లెర్న్? ఒకసారి నాకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. హౌ డు a baby learn? ఎస్, ఎలా నేర్చుకుంటుంది ఒక బేబీ? మాట్లాడడం కానీ ఎలా నాలెడ్జ్ ఎలా గెయిన్ చేస్తుంది? సో ఇట్ ఈస్ ఎలా? న్యాచురల్గా కదా. ఎస్, న్యాచురలీ. ఇంకా స్పాంటేనియస్గా చెప్తుంది కదా, స్పాంటేనియస్లీ. ఇంకా ఎలా చెప్తుంది? న్యాచురల్గా చెప్తుంది. ఓకే, స్పాంటేనియస్గా చెప్తుంది. ఓకే, సో వాట్ అబౌట్ ద రూల్స్? డస్ ద బేబీ ఫాలో ద రూల్స్ when the baby is learning the language or when the baby is using the language? No. So there are no rules. Okay, so language learning. So here again we will go back to our terms, that is language. In language learning,
we have learning and acquisition. Okay, do you remember this? గుర్తున్నాయి కదా లెర్నింగ్ అండ్ అక్విజిషన్ అంటే ఏంటో? ఓకే, చూద్దాం. లెర్నింగ్ అండ్ అక్విజిషన్ డిఫరెన్సెస్ ఒకసారి త్వరగా గుర్తు తెచ్చుకొని చెప్పండి. ఎస్. సో లెర్నింగ్ ఏం చెప్పుకున్నాం మనము? సో లెర్నింగ్ మీన్స్ ఇట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద లాంగ్వేజ్ కదా, అంటే లాంగ్వేజ్ గురించిన ఇన్ఫర్మేషన్ మాత్రం మనం లెర్నింగ్ అంటున్నాము. వెరాజ్ అక్విజిషన్ ఏంటి? యూసేజ్ అంటున్నాం మనం కదా. అక్విజిషన్ ఈజ్ యూసేజ్, వెరాజ్ లెర్నింగ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, అంతే కదా. అంటే ఏంటి? ఇట్ ఈస్ ద మెమరీ. లెర్నింగ్ అనేది మనం మెమరైజేషన్ అంటున్నాం కదా. ఇదేంటిది మనకి? లెర్నింగ్ మెమరైజేషన్. మెమరైజ్ చేసుకోవడము, మళ్ళీ దాన్ని అప్లై చేయడం లెర్నింగ్ అంటున్నాము. వెరాజ్ అక్విజిషన్ ఏంటి? అక్విజిషన్ని మనము యూజింగ్ ద లాంగ్వేజ్, అంతే కదా. సో న్యాచురల్గా నేర్చుకునేది మనం అక్విజిషన్ అంటున్నాము. న్యాచురల్ ప్రాసెస్ ఏదైతే ఫాలో అవుతుందో దాన్ని మనం అక్విజిషన్ అంటున్నాము. అండ్ మెమరైజ్ చేసుకునే దాన్ని లెర్నింగ్ అంటున్నాము. Isn't it? So what we do in the classroom is learning, and what we do outside the classroom, naturally in the environment outside the classroom, is acquisition అంటున్నాం కదా. అండ్ అక్విజిషన్ మనం అక్వైర్ చేసింది పర్మనెంట్గా ఉండిపోతుంది అనుకున్నాము, వెరాజ్ లెర్నింగ్ అనేది టెంపరీ అనుకున్నాం కదా. సో ఆ పాయింట్స్ మళ్ళీ ఒకసారి ఇదిగో ఇక్కడ నేను రాశాను, నేను ఒకసారి మీకు ఫాస్ట్గా చెప్పేస్తాను. సో ఇక్కడ ఏమనుకున్నాం మనం? లెర్నింగ్ అనేది ఆర్టిఫిషియల్గా జరుగుతుంది అనుకున్నాం కదా, అంటే కొన్ని కండిషన్స్లో చేస్తూ ఉంటారు కాబట్టి దీన్ని ఆర్టిఫిషియల్ అనుకున్నాము. వెరాజ్ ఇది న్యాచురల్ వేలో జరిగిపోతుంటుంది అనుకున్నాము కదా. ఓకే, తర్వాత ఇది టెక్నికల్ ఉంటుంది, ఇదేమో పర్సనల్గా అవుతుంది. టెక్నికల్ ఎందుకంటే ఇది ఓన్లీ ఫర్ ఎగ్జామ్ పర్పస్ అలా లెర్న్ చేస్తూ ఉంటాము, సమ్ కండిషన్స్కి లోబడి చేస్తుంటాము. ఇదేమో పర్సనల్, మన అవసరానికి వి అక్వైర్ ద లాంగ్వేజ్. అండ్ హియర్ ఇన్ లెర్నింగ్ వి గివ్ ప్రయారిటీ టు ద రిటర్న్ లాంగ్వేజ్, అంటే రైటింగ్కి ఎక్కువ ఇక్కడ ఇంపార్టెన్స్ ఇస్తాము. వెరాజ్ ఇక్కడ అక్విజిషన్ ఏంటి? కేవలం మనం మాట్లాడడం, లాంగ్వేజ్ యూజ్ చేయడానికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామన్నమాట. సో ఇదేంటి? జనరల్గా టీచ్ చేయడం అనమాట, అంటే ఫార్మల్గా టీచ్ చేయడం, రూల్స్ వాటన్నీ టీచ్ చేస్తూ లెర్నింగ్. క్లాస్ రూమ్లో జరిగేది లెర్నింగ్. ఇక్కడ జనరల్గా అంటే పరస్పరంగా మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్ ఎక్కడ అంటే మ్యూచువల్గా మాట్లాడుకోవడము, డైరెక్ట్గా కాంటాక్ట్ అవి మాట్లాడడాన్ని మనం అక్విజిషన్ అంటున్నాము. సో ఇందులో ఏంటి? ఇక్కడ లెర్నింగ్లో మనము ఎక్కువగా లాంగ్వేజ్ని అనాలిసిస్ చేస్తాము, అంటే థియరీ చదువుకుంటాము. వెరాజ్ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుంటాం అనమాట, అంటే లాంగ్వేజ్ డైరెక్ట్గా వాడుతాం ఇక్కడ అక్విజిషన్ జరిగేటప్పుడు. వెరాజ్ లెర్నింగ్లో ఏంటి? మళ్ళీ ఇక్కడ అన్ని రూల్స్ అవన్నీ కూడా రూల్స్ ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది ఇక్కడ. అదే ఇక్కడ ఏంటి? రూల్స్ని మనము డిస్కవర్ చేస్తాం మనము ఇందులో. తర్వాత ఇదేంటి? ఇది కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టి చదువుతాం మనం ఇక్కడ, కాన్షియస్ లెర్నింగ్ కదా. వేరాజ్ అక్విజిషన్ ఇస్ సబ్ కాన్షియస్లో, అది అంటే మనకు తెలియకుండానే మనం దాన్ని నేర్చుకుంటాం అనమాట. సో ఇది ఇందాక అనుకున్నాం కదా, మెమరైజ్ చేస్తాము, అప్లై చేస్తాము. వేరాజ్ దీన్నేమో మనము యూజ్ చేస్తాము. అండ్ ఇదేమో లెర్నింగ్లోనేమో మనకు ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ సిలబస్ అనేది ఉంటుంది. వేరాజ్ ఇక్కడ ఏంటంటే లెర్నర్ సెంటెడ్ యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తాం? ఎక్కువగా లెర్నింగ్లో ట్రాన్స్లేషన్ యూజ్ చేస్తాం ఎక్కువగా కదా. ట్రాన్స్లేషన్ అంటే మదర్ టంగ్ ట్రాన్స్లేషన్ యూజ్ చేస్తాము. వేరేస్ ఇక్కడ ట్రాన్స్లేషన్ ఎక్కువగా యూజ్ చేయమన్నమాట. మదర్ టంగ్ని ఎక్కువగా యూజ్ చేయము ఇక్కడ. సెకండ్ లాంగ్వేజ్లో అక్వైర్ చేసేటప్పుడు ఇక్కడ మదర్ టంగ్ని యూజ్ చేయమన్నమాట. అండ్ ఈ లెర్నింగ్ అనేదేమో మనం లీనియర్ మోడ్లో జరుగుతుంది అనుకున్నాము, అక్విజిషన్ ఏమో స్పైరల్ అనుకున్నాము. సో స్పైరల్ అంటే ఏంటి అనుకున్నాము ఇక్కడ? అంటే మనం పదే పదే ఒక కాన్సెప్ట్ని మళ్ళీ తిరిగి అదే కాన్సెప్ట్ని రీవిజిట్ చేయడము, మళ్ళీ చదవడము, మళ్ళీ ఆ కాన్సెప్ట్ని ఇంకొక సందర్భంలో తీసుకురావడాన్ని మనం స్పైరల్ అని చెప్తున్నాం. వేరేజ్ ఇదేమో మనకు లీనియర్లో వస్తుంది కదా. అండ్ ఇక్కడేమనుకున్నాం మనము, ఇక్కడేమో నాలెడ్జ్ వస్తుంది, ఇక్కడేమో మనకి ఆ లాంగ్వేజ్ యూజ్ చేసే ఎబిలిటీ వస్తుంది ఇక్కడ మనకి. ఓకేనా? సో దీస్ ఆర్ ఓకే, isn't it? So this is regarding the learning and acquisition. So now let us go to the perspectives and learning theories one by one. Okay, right.
Okay, so among the three perspectives, let us discuss about behaviorism first. So behaviorism, it's a theory of psychology, or it's an observable behavior of learners performance. అంటే అది కనిపించే బిహేవియర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది దీన్ని. సో ఇట్స్ ఏ థియరీ ఆఫ్ సైకాలజీ విచ్ సేస్ దట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ షేప్డ్ ఎంటైర్లీ బై దర్ ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్. అంటే మనుషులు మొత్తం కూడా వాళ్ళ బిహేవియర్ని బట్టి వాళ్ళని షేప్ అంటే వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఏంటి అనేది నిర్ణయించబడుతుంది. సో వాళ్ళ బాహ్య వాతావరణాన్ని ఏ విధంగా వాళ్ళు ఉంటారో, బాహ్య వాతావరణంలో ఏ విధమైన ఇంటరాక్షన్ వాళ్ళకి కలుగుతుందో దాన్ని బట్టి వాళ్ళ ఒక పర్సనాలిటీ కానీ వాళ్ళ షేప్ కానీ తయారవుతుంది అని చెప్పేసి బిహేవియరిజం చెప్తుంది మనకి. అండ్ ఇట్ ఆల్సో సేస్ దట్ learner is tabula rasa. That means a blank state, and it's ready to be filled with knowledge interacting with the environment. So here the behaviorism ఇంకొకటి కూడా ఏం చెప్తుంది అంటే, లర్నర్ అనేవాడు లేదా పిల్లవాడు ఒక తెల్లని పలక వంటి వాడు, అంటే తెల్లటి స్లేట్, బ్లాంక్ స్లేట్ అనమాట. సో దానిపైన టీచర్ కానీ లేకుంటే ఆ ఎన్వైరన్మెంట్ కానీ అంటే ఏ విధమైన నాలెడ్జ్ అయినా కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఎటువంటి నాలెడ్జ్ అయినా అంటే బ్లాంక్ స్లేట్ పైన ఏదైనా రాయొచ్చు, ఏది రాసినా అది గ్రహిస్తాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట ఇక్కడ. అండ్ దిస్ బిహేవియరిజం, దే ఆల్సో బిలీవ్ దట్ లెర్నింగ్ ఈజ్ హ్యాబిట్ ఫార్మేషన్. లెర్నింగ్ అనేది హ్యాబిట్ ఫార్మేషన్ అని చెప్పడం జరుగుతుంది. ఈ హ్యాబిట్ ఫార్మేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటున్నారు వీళ్ళు అంటే, habit formation is based on imitation, repetition and positive reinforcement. సో ఈ ప్రవర్తన అనేది లేకపోతే ఈ హ్యాబిట్ ఫార్మేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది? అనుకరణ, పునరావృతము మరియు బహుమతుల ద్వారా జరుగుతుంది అన్నమాట. సో ఈ బిహేవియరిజం వీళ్ళ వ్యూస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో, ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, సో ద పీపుల్ హూ సపోర్టెడ్ దీస్ వ్యూస్, దే ఆర్ నోన్ యాజ్ బిహేవియరిస్ట్. సో దే ఆర్ ద బిహేవియరిస్ట్. సో స్కిన్నర్ అండ్ అమాంగ్ ద బిహేవియరిస్ట్, స్కిన్నర్ అండ్ థార్న్డైక్ have contributed much to this ism. So this behaviorism, it gave rise to behavioral theory, or what we also call it as behavioral approach. So this behavioral approach, it believes that learning is a response to external stimuli. అంటే లర్నింగ్ అనేది ఎక్స్టర్నల్ స్టిమ్యులై, అంటే స్టిమ్యులై ఏంటి ఇక్కడ? స్టిమ్యులై ఏమై ఉంటుంది ఇక్కడ అంటే, ఇక్కడ ఇమిటేషన్ అవ్వచ్చు, రిపిటేషన్ అవ్వచ్చు, లేదా పాజిటివ్ అండ్ నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఏదైతే ఇస్తున్నారో, బహుమతులు ఏదైతే ఇస్తున్నారో అది ఇక్కడ స్టిమ్యులైగా పనిచేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? సో లెర్నింగ్ ఈజ్ రెస్పాన్స్ టు ఎక్స్టర్నల్ స్టిమ్యులై అనమాట. సో లెర్నింగ్ ఈజ్ హ్యాబిట్ ఫార్మేషన్ అని చెప్తున్నారు ఇక్కడ పదే హ్యాబిట్ ఫార్మేషన్ బేస్డ్ ఆన్ ఇమిటేషన్, రెపిటేషన్ అండ్ రీఇన్ఫోర్స్మెంట్ అనమాట. సో లెర్నర్ ఏం చేస్తున్నాడు ఇక్కడ? లెర్నర్ హీ ట్రైస్ టు కాపీ ద పీపుల్ విత్ హూమ్ హీ ఇంటరాక్ట్. సో ఒక వాతావరణంలో ఒక పిల్లవాడిని తీసుకెళ్ళి ఉంచితే అక్కడ, సో ఆ వాతావరణంలో ఎటువంటి సౌండ్స్ కానీ ఎటువంటి లాంగ్వేజ్ ఉంటుందో దాన్ని కాపీ చేయడానికి ప్రయత్నిస్తాడనమాట. సో కాపీ చేసి దాన్ని ఇమిటేట్ చేస్తాడు, అనుకరిస్తాడనమాట. అనుకరణ అంటే సేమ్ అదే వర్డ్స్ని తను ఇమిటేట్ చేస్తాడనమాట. సో ఆ ఇమిటేషన్కి ఒకవేళ పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ వచ్చింది అనుకోండి, అంటే పాజిటివ్గా రివార్డ్స్ వచ్చాయనుకోండి, అప్పుడు ద చైల్డ్ విల్ బి ఎన్కరేజ్డ్ అనమాట. తనకి ఇంకా ఉత్సాహం పెరుగుతుంది. అంటే మళ్ళీ ఇంకా అదే పదాలని తను పునరావృతం చేయొచ్చు, రిపీట్ చేయొచ్చు, తర్వాత మళ్ళీ వాడడానికి ఆస్కారం ఉండి అవి ఒక హ్యాబిట్ ఫార్మేషన్కి దారితీస్తాయన్నమాట. దట్ ఈస్ వాట్ ఈస్ హియర్ ఇట్ ఈస్ రిటర్న్ యాజ్. సో కరెక్ట్ ఇమిటేషన్ ఈజ్ రివార్డెడ్ and they are encouraged to imitate more and more అనమాట.
So here, so grammar translation method, direct method, SOS approach, and CLT, they are based on this ideology. సో ఈ అప్రోచెస్ మనం ఇదివరకు చదువుకున్నాం కదా, ఇవన్నీ కూడా బిహేవియరిజంకే ఉదాహరణలు, ఎగ్జాంపుల్సే. సో ద బిహేవియరిస్ట్ థియరీ, ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్పోకెన్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ ద స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్. సో మన మొట్టమొదటి ప్రిన్సిపల్, బిహేవియరిస్ట్ థియరీ యొక్క మొట్టమొదటి ప్రిన్సిపల్ ఏంటంటే అది ఎక్కువగా స్పోకెన్ లాంగ్వేజ్ స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ మీద బేస్ చేయబడింది అనమాట. తర్వాత బేసిక్ స్ట్రాటజీ, దాని యొక్క బేసిక్ స్ట్రాటజీ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఏంటి అంటే, లాంగ్వేజ్ లెర్నింగ్ స్ట్రాటజీస్ అనేది బేసిక్గా ఎక్కువ దేనిపైన డిపెండ్ అయిందంటే ఇమిటేషన్, దేని ద్వారా వస్తుంది అని చెప్పడం జరిగింది. అంటే ఇమిటేషన్, ప్రాక్టీస్, రీఇన్ఫోర్స్మెంట్ అండ్ హ్యాబిచుయేషన్ అనమాట. సో నెక్స్ట్ మనము మెరిట్స్ చూసుకుంటే, ఈ మెరిట్స్ ఏంటి, లాంగ్వేజ్ ఈజ్ లెర్న్డ్ ఓన్లీ త్రూ యూజ్ ఆర్ ప్రాక్టీస్. సో ఇక్కడ దీని యొక్క దీని అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ లాంగ్వేజ్ ఎక్కువగా మనకి ప్రాక్టీస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఎక్కువ ప్రాక్టీస్ వస్తుంది, సో ఎక్కువ యూసేజ్లోకి తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, అది ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టు చిన్న చిన్న పార్ట్స్లో కూడా డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇట్ ఈస్ ఈజీ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే దీని అడ్వాంటేజ్, ఇది ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అనమాట, సింపుల్గా ఉంటుంది. అండ్ దాని యొక్క రిజల్ట్స్ కూడా చాలా క్విక్గా ఉంటాయి. అండ్ ఇట్ యూజెస్ స్మాల్ స్టెప్స్ టు షేప్ ద బిహేవియర్. సో ఆ బిహేవియర్, ప్రవర్తనని తయారు చేయడానికి, ప్రవర్తనని మలచడానికి చిన్న చిన్న భాగాలుగా విభజించి నేర్పించడం జరుగుతుంది అన్నమాట ఇందులో. అండ్ ఆ రిజల్ట్స్ కూడా ఏవైతే ఉంటాయో అది అబ్జర్వబుల్ బిహేవియర్, అంటే దాన్ని రిజల్ట్ని చక్కగా రికార్డ్ చేయడానికి వీలుగా ఉండేటటువంటి ఈ థియరీ అనమాట ఇది. తర్వాత రీఎన్ఫోర్స్మెంట్ ద్వారా వాళ్ళ బిహేవియర్ రిపీట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో ఎక్కువ ఇక్కడ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఇస్తే ఎక్కువగా రిపీట్ అవుతుంది, నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఇస్తే ఎక్కువ రిపీట్ అవ్వదన్నమాట. సో దీస్ ఆర్ ది మెరిట్స్. దెన్ కమింగ్ టు ద డిసడ్వాంటేజ్ ఏంటి మరి దీనికి అని అంటే, డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇక్కడ టీచర్ ఎక్కువగా యాక్టివ్ అయిపోవడంతో స్టూడెంట్స్ దే టెండ్ టు బి ప్యాసివ్ అయిపోతారు అనమాట. స్టూడెంట్స్ బికమ్ దే ప్యాసివ్. అండ్ నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఇస్ దాట్ దిస్ బిహేవియరిజం, ఇట్స్ నాట్ ఆల్వేస్ ఈజీ టు గెట్ పీపుల్ చేంజ్ దర్ మైండ్. సో అందులో ఏంటంటే ఎన్వైరన్మెంట్కి తగ్గట్టుగా, ఎన్వైరన్మెంట్లో ఎలా ఉందో అలా పీపుల్ వాళ్ళంట అలా చేంజ్ చేసుకోవాలన్నమాట. కానీ అంత తొందరగా తమ ఆలోచనని చేంజ్ చేసుకోవడానికి ఆస్కారము ఉండదు, తొందరగా చేంజ్ చేసుకోలేరు ఎవరు కూడా. అండ్ ద నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఇస్ దాట్ ఇట్ డస్ నాట్ కన్సిడర్ లెర్నర్స్ థాట్స్ ఆర్ ఫీలింగ్స్. సో ఇందులో ఏంటి అంటే, ఎన్వైరన్మెంట్లో ఎలా ఉందో దాన్ని మనము స్వీకరించాలి తప్ప అందులో మన ఆలోచనలకి, సొంత ఆలోచనలకి, ఫీలింగ్స్కి ఇక్కడ స్కోప్ లేదనమాట, అవకాశం ఇవ్వడం జరగదు అనమాట. అండ్ మోర్ ఓవర్ ద పనిష్మెంట్ ఈజ్ ఆఫెన్ యూజ్ దెన్ రివార్డ్స్. సో ఎప్పుడైతే మనము రీఇన్ఫోర్స్మెంట్ ఇవ్వాలని చెప్తున్నామో అక్కడ పాజిటివ్ కంటే కూడా ఎక్కువగా నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. సో నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే ఏంటి, పనిష్మెంట్స్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది టీచింగ్లో. సో పనిష్మెంట్స్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది, లెర్నింగ్ అనేది ఎక్కువగా జరగదు. సో ద హ్యాబిట్ ఫార్మేషన్ అనేది తగ్గిపోతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నారు ఎక్కువగా డిమాండ్ అంటే, డిమెరిట్, వన్ ఆఫ్ ద డిమెరిట్ ఈజ్ దట్ అంటే ఎన్వైరన్మెంటల్ కండిషన్ కరెక్ట్గా ఉండాలి అని చెప్తున్నాం. ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ ప్రాపర్గా ఉండవు ఎప్పుడు అని, అది ఒక డిసడ్వాంటేజ్ మనకి. సో దీస్ ఆర్ ది, సో దిస్ ఈజ్ అబౌట్ ది బిహేవియరిస్ట్ వ్యూస్ and the behaviorist views and the behavioral theory. Okay, in the next class we will discuss about the other perspective, that is the cognitivist perspective or cognitivist approach or the theory.